రైట్. తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి నిత్యం వేలాది మంది భక్తులు టీటీడీకి తరలి వస్తున్నారు. అలాగే భక్తులు కనీసం ఏడాదికి ఒకసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటారు. కొందరు కష్ట నష్టాలను దాచుకుని స్వామివారిని చూడటానికి భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలాగే ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే జూలై 2024, జూలై 2025లో కూడా భక్తుల రద్దీ ఎక్కువైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు చిత్రపు హనుమంతరావు, అలాగే సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ కోరా లక్ష్మీపతి, ప్రొఫెసర్ జయకిరణ్ రెడ్డి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే పొనగంటి భాస్కర్, అధికార ప్రతినిధి, జాతీయ జనతా పార్టీ నుంచి మన డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు మెగా 9. కిరణ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. కిరణ్ రెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు మెగా 9 స్టూడియో. నమస్తే అండి కిరణ్ రెడ్డి గారు. నమస్తే అండి, చెప్పండి. కిరణ్ రెడ్డి గారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలో దర్శనం సాధ్యం అంటారా? అమ్మా, ఇది ఇంపాసిబుల్ టాస్క్ అయితే ఏం కాదమ్మా, ఇది పాసిబుల్. ఇది కానీ ఇది వరకు మనం ఎప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా మనం యూజ్ చేయలేదు కాబట్టి ఇది ఏదో చేయలేని పని అన్నంత దాంట్లో జనాలు అనుకుంటున్నారు. కానీ కాదమ్మా, ఇది పాసిబులే. అయితే దీంట్లో కొన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏదో నిన్న మొన్న వచ్చిందేం కాదమ్మా. ఇది దాదాపు 30 సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. కానీ ఒక కామన్ మ్యాన్ దగ్గరికి రావడానికి, మన చేతిలోకి రావడానికి ఇన్ని రోజులు పట్టింది. నేను ఒక ఇంజనీర్ గా, ఒక రీసెర్చర్ గా నేను చెప్పేది ఏంటంటే, మేమైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని గత 10 సంవత్సరాలుగా ఆల్రెడీ వాడుతున్నాం. మాకు రీసెర్చ్ లో మేము వాడుతూ ఉంటాం. దీన్ని వాడుతున్నాం కాబట్టి మాకు దాని యొక్క సామర్థ్యత తెలుసు. అది ఎంత స్థాయిలో పనిచేయగలదు, ఎంత ఇంపాక్ట్ మన లైఫ్ లో చూపించగలదని మాకు తెలుసు. సో దానివల్ల నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన టీటీడీ లాంటి సంస్థ దీన్ని దగ్గరకు తీసుకొని దీని ద్వారా ఉపయోగం పొందించాలనుకోవడం అద్భుతమైన ఆలోచన. దీన్ని వాడచ్చమ్మా, ఖచ్చితంగా వాడచ్చని నా ఒక ఉద్దేశం. అయితే ఇక్కడ మనము ఏఐని మనం ఎక్కడెక్కడ వాడచ్చు అని అనుకున్నామంటే, ఇంత ముందు మన పెద్దలు మాట్లాడినట్లుగా క్రౌడ్ మేనేజ్మెంట్ దగ్గరే కాకుండా రిసోర్స్ ఆప్టిమైజేషన్ కూడా అంటామండి. రిసోర్స్ ఆప్టిమైజేషన్ అంటే మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంత ఉంది, ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం పోలీసులను ఎక్కడ మోహరించాలి, అవన్నీ ఇంతకుముందు మనము మనుషులతో చేయాల్సి వచ్చేది. అంటే ఫోన్ కాల్స్ అని చెప్పి పలానా పోలీసుని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఇట్లాంటివి చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకోండి, ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఇదే కాకుండా మనము సెక్యూరిటీ దాంట్లో కూడా మనము చాలా వరకు మనము ఇట్లా యూజ్ చేసుకొని బెటర్మెంట్ గా ఉంటున్నాం. ఇదే కాకుండా మనము ఒక డివోటీ తిరుమలకు వచ్చిన తర్వాత క్యూ లైన్ లో కానీ లేదా బయట తిరుమలలో కానీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేచురల్ గానీ. అవేంటి, జనాల్లో తోపులాట్లు కానీ, లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ వాళ్ళకి అందకపోవడం కానీ, సరైన చోటు ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులన్నీ మనము ఈ టెక్నాలజీగా యూజ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా అధిగమించవచ్చు. ఒక తిరుమలకు వచ్చిన ఎక్స్పీరియన్స్ జనాలకి చాలా తీపిగా మళ్ళా తిరిగి వెళ్ళగలుగుతారు. అయితే వీటన్నిటికి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఫేషియల్ రికగ్నిషన్ అనేది మనకు అవసరం ఉంది. అంటే వచ్చిన వ్యక్తి ఎవరు, అతను ఇంతకు ముందు వచ్చుంటే ఎప్పుడు వచ్చాడు, లేదా ఇతను ఏమైనా క్రిమినల్ మైండెడ్ తో ఉన్న, క్రిమినల్ హిస్టరీ ఉన్నవాడా, లేక మామూలు భక్తుడా అని చెప్పి మనం కనుక్కోగలిగిన ఒక టెక్నాలజీ మన. జయకిరణ్ రెడ్డి గారు, ఇప్పుడు మనకి నాదో క్వశ్చన్ అండి ఇక్కడ. చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దర్శనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది అది సాధ్యం కాదని అంటున్నారు. అసలు మీరు ఏం చెప్తారంటారు దీనిపై? లేదమ్మా, నేను ఇందాక చెప్పాను కదమ్మా, మేము దాదాపు కనీసం 10 సంవత్సరాలుగా దీని మీద మేము పనిచేస్తున్నాం. దీంతో సాధ్యం అవుతుంది, దీంట్లో ఎవ్వరూ అనుమానాలు పెట్టుకోవద్దు. కాకపోతే మొట్టమొదట ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రం 1-2 సార్లు చిన్న చిన్న తప్పులు జరుగుతాయేమో, కానీ దీన్ని ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం అమ్మా. ఇప్పుడు మేము పనిచేసే చోట ఎవరైనా లోపలికి వస్తున్నప్పుడు అతను ఎవరు ఏంటి అని చెప్పేసి అతను మేము ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొని మనం చూసుకుంటాం. అతను ఇంతకుముందు ఎప్పుడు వచ్చాడు, ఏ పర్పస్ తో వచ్చాడు. అసలు ఇంతే కాకుండా మనము ఇంకా అద్భుతం అన్నమాట, ఎంతసేపు ఉంటున్నాడు, వచ్చేటప్పుడు ఏ దుస్తులతో వచ్చాడు, పోయేటప్పుడు ఏ దుస్తులతో, ఏదైనా బ్యాగ్ తీసుకెళ్తున్నాడా, ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. మాకు సర్వేలెన్స్ కానీ వీటిలో చాలా 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 బాగుంటాయి అమ్మా, చాలా మంచివి. దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనకి సెక్యూరిటీ కూడా చాలా అవసరం తిరుమలకి. సో ఇవన్నీ ఉంటే చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అమ్మా. ఓకే, రైట్.